జిల్లాలో పునర్విభజన అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు ద్వంద్వ ధోరణి గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. 2019లో జగన్ చెప్పిన విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాలు చేశారని, భౌగోళిక పరిస్థితులను, ప్రజల అభ్యంతరాలను అనుగుణంగా ఆనాడు విభజన చేయడం జరిగిందన్నారు. ఆ రకంగా 26 జిల్లాలను పునర్విభజన చేశారన్నారు. ఇప్పుడు చంద్రబాబు రైతుల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు కాకాని. కాబట్టి ఎన్నికలకు ముందు కందుకూరు నియోజకవర్గాన్ని పంపించేస్తాను, గూడూరు నియోజకవర్గాన్ని తీసుకొస్తానని కందుకూరు నియోజకవర్గాన్ని మాత్రం ఒంగోలు కలిపారు. గూడూరు నియోజకవర్గం మీద మీరు ఎందుకు సమతి ప్రేమ చూపించి ఆ రోజు మాట్లాడేసి వెళ్ళిపోయి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరలా మనం నెల్లూరులో కలుస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని ఒక ముఖ్యమంత్రిగా నేను వస్తే మిమ్మల్ని నెల్లూరులో కలుపుతానని నువ్వు ఇచ్చినటువంటి మాట ఈరోజు కట్టుబడి ఉన్నావా? ఆ మాట మర్చిపోయావా? ఆ మాటను ఉల్లంఘించడం లేదా? ఇచ్చినటువంటి హామీని మరొకసారి గూడూరు ప్రజలకు మోసం చేస్తున్నాం అనేటువంటి దాని మీద స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీని విషయంలో ఇప్పటికే గూడూరుకు సంబంధించి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి మేరిక మురళి గారు స్పందించారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలి అనేటువంటి వాళ్ళ ఆలోచనని స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానంతో మాట్లాడతాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా ఉల్లంఘిస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు నిద్ర లేస్తే ప్రజలు మభ్యపెట్టడం, మోసగించడం, ద్రోహం చేయడం తప్ప మరొకటి పద్ధతి కాదు. కాబట్టి ఈరోజు ఆయన ఏదైతే మాటలు మాట్లాడాడో వాటికి భిన్నంగా వ్యవహరిస్తూ ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేశారు. కాబట్టి ఈరోజు చంద్రమోహన్ రెడ్డి లేఖ రాశాడు. పోయినసారి కూడా చెప్పాడు, సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలోనే కలపమని నేను లేఖ రాశాను అన్నాడు. ఇప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో లేఖ రాసినా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించాడు. ఎందుకంటే నిన్ను